నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన దాదాపు 100ఏళ్లపాటు సాగిన ఒక చారిత్రక ప్రయాణాన్ని డీకోడ్ చేయబోతున్నాం. మాతృభాషపై ఉన్న మమకారం ఒక రాష్ట్రాన్ని ఎలా సృష్టించింది, ఆ తర్వాత ఒక రాజధాని నగరం కోసం 70 ఏళ్లుగా ఆరాటం ఎలా కొనసాగుతోంది, ఈ విషయాలన్నీ మనం వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఒక్కసారి ఊహించుకోండి, కేవలం 58 రోజుల నిరాహార దీక్ష ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశ భౌగోళిక పటాన్ని పూర్తిగా ఎలా మార్చేసిందో తెలుసా? మ్యాపుల్లో గీతలు కేవలం సిరాతో మాత్రమే కాదు, మనుషుల ప్రాణ త్యాగాలతో, అచంచలమైన సంకల్ప బలంతో గీయబడతాయని ఈ చరిత్ర మనకు స్పష్టంగా చెబుతోంది. సరే, ఈ ఆసక్తికరమైన ప్రయాణాన్ని అర్థం చేసుకోవడానికి మనం 5 ముఖ్యమైన ఘట్టాలను చూద్దాం. మొదటిది తెలుగు గుర్తింపు మేలుకొలుపు, తరువాత భారతదేశాన్ని మార్చిన ఆ చారిత్రాత్మక నిరాహార దీక్ష, ఆపై ఆంధ్రకేసరి ప్రస్థానం, నాల్గవది దేశపటంలో వచ్చిన మార్పులు, చివరగా అంతులేని రాజధాని సందిగ్ధత. 1920ల నుండి నేటి వరకు జరిగిన ఈ అద్భుతమైన కథలోకి ఇక డైవ్ చేద్దాం. మొదటి ఘట్టం తెలుగు గుర్తింపు మేలుకొలుపు. అణిచివేయబడిన భాష. అసలు ఈ ఉద్యమానికి బీజాలు ఎక్కడ పడ్డాయో చూద్దాం. 1922లో హైదరాబాదులోని వివేకవర్ధిని థియేటర్లో జరిగిన ఒక చిన్న సంఘటన ఎంత పెద్ద మార్పుకు దారితీసిందో తెలుసా? అప్పట్లో నిజాం పాలనలో ఎక్కడ చూసినా ఉర్దూ, మరాఠీ భాషలదే ఆధిపత్యం. ఆ సభలో అల్లంపల్లి వెంకటరామారావు అనే ఒకాయన తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నిస్తే ఆయన్ని అవమానించి అడ్డుకున్నారు. ఆ ఒక్క అవమానం యువకులలో తమ భాష, సంస్కృతి కోసం పోరాడాలనే ఒక నిప్పురవ్వను రగిలించింది. అదొక అగ్నిపర్వతానికి దారితీసిన చిన్న స్పార్క్ లాంటిదన్నమాట. ఆ అవమానం తరువాత మాడపాటి హనుమంతరావు లాంటి మహనీయులు ఆ ఆవేశాన్ని ఒక క్రమపద్ధతిలో ఆచరణలోకి పెట్టారు. 1921లో ఒక చిన్న జనసంఘంగా మొదలై 1928 నాటికి అది ఆంధ్ర మహాసభగా రూపాంతరం చెందింది. 1930 నుంచి 45 మధ్య ఏకంగా 13 సభలు నిర్వహించారు. ఇవి కేవలం మీటింగులు కాదండోయ్, అణచివేతకు గురైన తెలుగువారందర్నీ ఏకంచేసి వారిలో ఒక సాంస్కృతిక చైతన్యాన్ని రగిలించిన గొప్ప పునరుజ్జీవన కార్యక్రమాలు. ఇక రెండవ ఘట్టం భారతదేశాన్ని మార్చిన నిరాహార దీక్ష. కేవలం ఒక సాంస్కృతిక మేలుకొలుపుగా ఉన్నది ఒక వ్యక్తి అంకిత భావంతో తీవ్రమైన పొలిటికల్ యాక్షన్గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. ఈ చరిత్రంతా ముఖ్యంగా 2 గొప్ప వ్యక్తుల చుట్టూ తిరుగుతోంది. ఒకరు అమరజీవి, అంటే మరణం లేని వ్యక్తి అని పిలువబడే పొట్టి శ్రీరాములుగారు. మరొకరు ఆంధ్రకేసరి, అంటే ఆంధ్ర సింహం అని కీర్తించబడిన టంగుటూరి ప్రకాశం పంతులుగారు. వీరిద్దరి మార్గాలు వేరైనా వాళ్ళిద్దరూ మన కథలో అత్యంత కీలకమైన హీరోలు. 58. అవును, ఇది కేవలం ఒక నంబర్ కాదు. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కావాలని డిమాండ్ చేస్తూ చుక్క నీరు కూడా తీసుకోకుండా పొట్టి శ్రీరాములుగారు చేసిన నిరాహార దీక్ష రోజుల సంఖ్య ఇది. ఒక మనిషి తన ప్రాణాలను పణంగా పెట్టి చేసిన ఈ త్యాగం మాటల్లో చెప్పలేనిది. ఆయన అంకితభావం ఎలాంటిదంటే, సాక్షాత్తు మహాత్మాగాంధీగారే ఒక మాట అన్నారు: శ్రీరాములులాంటి అనుచరులు ఇంకొక్క 11 మంది నాకుంటే ఒక్క సంవత్సరంలోనే నేను బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్ర్యం సాధిస్తాను అని. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు శ్రీరాములుగారి కమిట్మెంట్ ఏ స్థాయిలో ఉండేదో. ఆ దీక్ష ఫలితంగా డిసెంబర్ 15, 1952న శ్రీరాములుగారు కన్నుమూశారు. ఆ వార్త వినగానే ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అల్లర్లు, విధ్వంసం పరిస్థితి చేయిదాటిపోయింది. ఆ ప్రజా రోషం దెబ్బకి డిసెంబర్ 19, 1952న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూగారు దిగివచ్చి దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించక తప్పలేదు. దీని తర్వాత మూడవ ఘట్టం, అదే ఆంధ్రకేసరి, కొత్త రాష్ట్రానికి నాయకత్వం. రాష్ట్రమైతే ఏర్పడింది కదా, మరి కనీస మౌలిక సదుపాయాలు లేని ఆ గందరగోళ పరిపాలనా వ్యవస్థను గాడిలో పెట్టే బరువైన బాధ్యత ఎవరిమీద పడింది? ఆ బాధ్యతను తీసుకున్నది ఈయనే, టంగుటూరి ప్రకాశం పంతులుగారు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి. ఆ క్లిష్ట సమయంలో ఆయన చూపించిన తెగువ, పరిపాలకుడిగా ఆయన చేసిన కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే నిజంగా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 1928 సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో బ్రిటిష్ వారి తుపాకులకు ఎదురుగా నిలబడి ధైర్యంగా తన గుండెను చూపిన అసమాన ధీరుడాయన. ఇక పాలన విషయానికి వస్తే భూసంస్కరణలు తేవడమే కాకుండా 1954లో ఏకంగా 2000 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టడం లాంటి సాహసోపేతమైన ప్రయోగాలు చేశారు.
ఒకప్పుడు అగ్రశ్రేణి లాయర్గా కోర్టులు గడించినా అదంతా జాత్యుద్యమం కోసం ధారపోసి చివరకు అత్యంత పేదరికంలో కన్నుమూసిన నిస్వార్థ నాయకుడాయన. ఇప్పుడు 4వ ఘట్టం దేశపటంలో మార్పులు. కేవలం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుతో ఈ కథ ఆగిపోలేదు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఎలాంటి జియోపొలిటికల్ ప్రకంపనలు సృష్టించిందో చూద్దాం. అవును, ఒక ప్రాంతీయ పోరాటం మొత్తం దేశం మ్యాప్నే మార్చేసింది. శ్రీరాములుగారి దీక్ష ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది. దాని ప్రభావంతోనే 1953లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పడటం, ఆ తర్వాత 1956లో చట్టం రావడం జరిగింది. అంటే బ్రిటిష్ కాలం నాటి పాత సరిహద్దులన్నీ చెరిగిపోయి భాష ఆధారంగా మన దేశ ఆధునిక భౌగోళిక పటం రూపుదిద్దుకుందన్నమాట. ఒక చిన్న మార్పు ఎంత పెద్ద సంచలనానికి దారితీస్తుందో చెప్పే బటర్ఫ్లై ఎఫెక్ట్ లాంటిది కదూ. ఇక చివరిది అత్యంత కీలకమైన 5వ ఘట్టం అంతులేని రాజధాని సందిగ్ధత. ప్రజలు ప్రాణాలర్పించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు సరే, కాని సొంత ఇళ్ళు అంటే ఒక రాజధాని కోసం ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. అక్కడే అసలు సమస్య మొదలైంది. నవంబర్ 1953లో జరిగిన శాసనసభ సమావేశంలో ఎంత విచిత్రమైన పరిస్థితి ఏర్పడిందంటే, ఒకే రోజు ఒకే సభలో 2 పూర్తిగా విరుద్ధమైన తీర్మానాలు పాసయ్యాయి. ఏప్రిల్ 1956 నుంచి విశాఖపట్నం శాశ్వత రాజధాని అని ఒక తీర్మానం. కాదు 1950 నాటికి ఆఫీసులన్నీ విజయవాడ, గుంటూరుకు మార్చాలని మరో తీర్మానం. ఇది వినడానికే చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. దీన్ని బట్టి ఆనాటి నాయకుల మధ్య ప్రాంతీయంగా ఎంతటి అపనమ్మకం, ఏకాభిప్రాయ లోపం ఉండేవో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అలా మొదలైన గందరగోళం దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. 1953లో కర్నూలు టెంపరరీ రాజధాని, 1956లో రాష్ట్రాల విలీనంతో హైదరాబాద్ రాజధానిగా మారింది. ఆ తర్వాత 2014 రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి అమరావతిని ఎంపిక చేశారు. మళ్లీ 2019లో 3 రాజధానుల ప్రపోజల్ వచ్చింది. తిరిగి ఇప్పుడు 2025లో అమరావతి పునఃప్రారంభం. ఒక్కసారి ఆలోచించండి, పదే రాజధానిని మార్చుకుంటూ పోవడం పరిపాలనాపరంగా ఎంతటి అలసటను, గందరగోళాన్ని మిగులుస్తుందో కదా. గత 10 ఏళ్లలో జరిగిన ఈ పాలసీ షిఫ్ట్స్ చూస్తే మనకొక విషయం స్పష్టమవుతుంది. 2014లో అమరావతిని ఒక డ్రీమ్ ప్రాజెక్టుగా, వరల్డ్ క్లాస్ మెగాసిటీగా ప్లాన్ చేశారు. కానీ 2019 వచ్చేసరికి పాలసీ మారింది. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించడం కంటే వికేంద్రీకరణ బెటర్ అని భావించి విశాఖపట్నం, అమరావతి, కర్నూలు పేరుతో 3 రాజధానుల కాన్సెప్ట్ తెచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2025లో పాత విధానానికే కట్టుబడి అమరావతి పనులను తిరిగి ప్రారంభించారు. కేంద్రీకృత అభివృద్ధి వర్సెస్ వికేంద్రీకరణ, ఈ 2 వాదనల మధ్య విధానాలిలా ఊగిసలాడుతూనే ఉన్నాయి. ఇదంతా చూశాక మనకొక లోతైన ఆలోచన రాక మానదు. అసలు అంతిమంగా ఒక రాష్ట్ర నిజమైన గుర్తింపు దేనిపై ఆధారపడి ఉంటుంది? అది ప్రాణాలకు తెగించి రక్షించుకునే భౌగోళిక సరిహద్దులా, ప్రజలు ఎంతో గర్వంగా మాట్లాడే మాతృభాష, లేక సుస్థిరంగా నిర్మించుకునే ఒక రాజధాని నగరామా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నతో నేటి ప్రయాణాన్ని ముగిద్దాం.